రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు మనల్ని కనికరించి తన విశేషమైనటువంటి కృపచేత మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చినందుకు మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. మరి వాతావరణం కొంచెం చల్లబడింది. దేవుని యొక్క మహాకృపలో మరి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అయితే అదే రీతిగా మన వర్షాలు కూడా మనకి అవసరమైనవి. భూగర్భ జలాలన్నీ కూడా మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వాలి, నిండాలి. జలాశయాలన్నీ కూడా కలకలాడుతూ ఉండాలి. ప్రకృతి సమతుల్యం కావాలి. కాబట్టి మరి చక్కని వర్షాలు పడులాగున మనమందరము కూడా దేవునికి ప్రార్థించవలసినటువంటి వారముగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గత 2 వారాలుగా మరి టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు వాక్యాన్ని టెలికాస్ట్ చేయలేకపోయి ఉన్నాం. ఈ వాక్య పరిచర్య నిరంతరము ప్రతి వారము కూడా మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందులాగున మీరందరూ కూడా మానక మా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో మనము ఈ వారము త్రిత్వ ఆదివారంలోనికి 3వ ఆదివారంలోనికి మనం వచ్చేసి ఉన్నాం. ఈ త్రిత్వ ఆదివారం కొరకు 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి మీకా గారు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు, అలానే పత్రిక పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 18 వచనాలు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన లూకా గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనము ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన దేవా, నీ కృపను బట్టి గతించినటువంటి వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి మా పనుల్లో ప్రయత్నంలో అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి మరి యొక్క పర్యాయము నీ పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో మేమందరము నీ బిడ్డలుగా చేరి నేను స్తుతించి కనపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషం నీ వాక్యమును ధ్యానింపరైంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిత్వము తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములను మనము పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన విశేషమైనటువంటి ప్రేమను, కనికరమును, దయను, కృపను, క్షమాగుణాన్ని మరి ఒక్కసారి మనకు తెలియచేస్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని పాత నిబంధన పాఠ్యభాగం అవ్వచ్చు. పాత నిబంధన పాఠ్యభాగంలో ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయన మాట్లాడుతూ నేను క్షమించే దేవుడునని, అలానే పత్రికా పాఠ్యభాగానికి వచ్చేసరికి తనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తన సేవకునిగా, తన దాసునిగా, తన కొరకు గొప్ప హతసాక్షునిగా మార్చుకుని వాడుకున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. 3వదిగా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పత్రిక సువార్త పాఠ్యభాగంలో తండ్రి ఆస్తి నుంచి తనకు రావాల్సినటువంటి వాటాను తీసుకుని వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినటువంటి తను జీవించి
ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోయి తిరిగి మరలా నా తండ్రి దగ్గరికి నేను రావాలి అని అనుకుని ఒక రకంగా తండ్రికి దుఃఖమును ఆయాసమును కలగజేసినటువంటి ఆ కుమారుడు తిరిగి మరలా తండ్రి దగ్గరకు వస్తే నేను ప్రేమను పొందుకుంటానేమో, నేను దయను పొందుకుంటానేమో, నేను కనికరం పొందుకుంటానేమో, నేను కోల్పోయిన తిరిగి మరలా నాయడని నా తండ్రి జాలిపడి నన్ను చేర్చుకుంటాడేమో అనేటువంటి ఆశ కలిగి ఆ కుమారుడు తిరిగి మరలా వెనక్కి రావడం మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆ తండ్రి కూడా తన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు బాగా స్పష్టమైనటువంటి విషయం ఏమిటంటే ప్రేమ, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. తనకు వ్యతిరేకముగా మనము అనేక పర్యాయాలు మనం ఉన్నప్పటికీ కూడా ఆయన క్షమించే దేవుడిగా, ప్రేమించే దేవుడిగా ఆయన ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ అది ప్రవాహము వలె ప్రవహిస్తూ ఉంటుంది. తండ్రి తన కుమారులను జాలిపడినట్లు దేవుడు కూడా తన యందు భయభక్తులు గల వారి పట్ల, తన బిడ్డల పట్ల ఆయన దయ చూపించేవాడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు. ఎందుకంటే తండ్రి తన పిల్లల మీద ఎప్పుడు కోపగించుకుంటూ ఉంటే పిల్లలు తండ్రికి దూరం అవుతారా, దగ్గర అవుతారా? దూరమే అయిపోతూ ఉంటారు. తద్వారా ఏమవుతూ ఉంటారు? అధోగతి అయిపోతూ ఉంటారు, దిక్కుమాలిన వారికి అయిపోతూ ఉంటారు. అలానే దేవుడు కూడా మనలను హక్కును చేర్చుకునేవాడుగా ఉన్నాడు, మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు, మనలను సరిచేసేవాడుగా ఉన్నాడు, మనలను నిత్యరాజ్యములకు వారసులుగా చేయడానికి తన ప్రేమను మనల్ని వ్యక్తం చేస్తూ మన కొరకు ఆయన దిగి వచ్చేసి మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను క్షమించేవాడును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, 130వ సంకీర్తన మనందరికీ పరిచయమైనటువంటిదే. ఆ కీర్తనలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. క్షమాపణ దొరుకును, కృప దొరుకును, విమోచన దొరుకును అనేటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎలాంటి వాడంటే క్షమించే దేవుడు. తన యొద్దకు వచ్చేవారిని ఆయన ప్రేమించే దేవుడు కానీ, క్షమించే దేవుడే కానీ కోపించే దేవుడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా అగాధ స్థలములో నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నాకు సహాయము చేయము. అయినను జనులు యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటాడు. నీవు మా దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఈ మాట ఎంత గంభీరంగా ఉంది. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీ వంటి వాడు ఎవడున్నాడు? క్షమించేవాడు, దోషములను క్షమించేవాడు, పాపములను క్షమించేవాడు, పరిశుద్ధతనిచ్చేవాడు ఎవరున్నారు? ఆయనకు సమానమైనటువంటి వాడు ఎవడు లేడు. నీతో సమమెవరు అనే పాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు నీలా క్షమించేవాడెవడు, నీలా ప్రేమించేవారెవరు? యేసయ్యా, నీలా జాలిగల కరుణగల దేవుడెవరు? నీవేగా మా మంచి కాపరివి అనేటువంటి పాటను మనం పాడుతూ ఉంటాం. నిజమే, ఆయనకు సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు, ఆయనకు సాటి అయినటువంటి వాడు ఎవడూ లేడు. ఆయన మహోన్నతుడు, కనికర సంపన్నుడు, కృపగలవాడు, జాలి గలవాడు, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇలా ఆయన ప్రేమను గురించి మనం చెప్పుకుంటూ వెళుతూ ఉంటే దినాలు సరిపోవు. ప్రవక్త అయినటువంటి మీకా ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ, నీవు క్షమించేవాడువు, నీకు సమానమైనటువంటి వాడు ఎవడున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటున్నప్పుడు, తన స్వాస్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమ విషయమై వారిని క్షమించి దేవుడు అయిన నీతో సముడైనటువంటి వాడు ఎవడున్నాడు? నీతో సముడైనటువంటి వాడు దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడయు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవే పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసినటువంటి సత్యములను కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో సమానమైనటువంటి వాడెవడు? నీవు దోషములను క్షమించేవాడవు. 130వ కీర్తన అంతా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటాం. దేవుడు క్షమించేవాడు, ఆయన క్షమాపణ గుణాన్ని కలిగిన వాడు. కాబట్టి మనము ఈ రీతిగా ఉన్నాము, లేకపోతే అసలు మనము ఆయన గురించి మాట్లాడడానికి కూడా మనకు యోగ్యత లేదు. కానీ దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి, కనికరమును బట్టి నిన్ను నన్ను ప్రేమించి తన రాజ్యమునకు ఆయన వారసులుగా, హక్కుదారులుగా చేసుకున్నాడు. మీకా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. తన స్వాస్యములో శేషించిన వారు, ఆయన స్వాస్యం ఎవరమంటే నీవు నేను. ఒక ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, కానీ ఇక్కడ ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ వారి గురించి జ్ఞాపకము చేస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు పాటలన్నీ కూడా 3 కూడా దేవునికి విజ్ఞాపన చేస్తున్నటువంటి పాఠాలే మనకు వచ్చాయి. ఆయన క్షమించే దేవుడు. ఇంకేమంటూ ఉన్నాడు? నీతో సముడైనటువంటి వారు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఇతను ఇలాంటి వాడు, ఇలాంటి వ్యక్తి అని ఎవరితోనూ కూడా కంపేర్ చేయలేం దేవుణ్ణి. ఎందుకంటే ఆయనే సాటి. ఆయనకు ఆయనే సాటి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను గొప్ప నామం కలిగినటువంటి వాడు, నిరంతర స్తోత్రాలైనటువంటి వాడు, ఆయనకి సమానమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. అలాంటి వ్యక్తి నీడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, నీడల ఆయన దృష్టి కలిగి ఉన్నాడు, నేను క్షమించే దేవుడుగా ఉన్నాడు. నీ దోషములు ఇంకెంత మాత్రము నేను జ్ఞాపకం చేసుకుని సముద్రపు అగాధములో నేను నీ యొక్క పాపములను కప్పెట్టేశానంటూ ఉన్నాడు. సముద్రపు లోతంతో మనకు తెలియదు. అంటే మన పాపములు, మన అతిక్రమము మనకు అంత దూరపరిచినాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. 103వ సంకీర్తనలో అదే మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆయన మన దోషములన్నింటినీ కూడా క్షమించేవాడు, మన సంకల్పములన్నింటినీ కూడా కుదుర్చేవాడు. పడమటికి తూర్పు ఎంత దూరముగా ఉన్నదో మన అతిక్రమను కూడా మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. జనులు దేవుని యందు భయభక్తులు నిలిపి ఉండటం అనేది ఎంతో శ్రేయస్కరం, ఎంతో భాగ్యము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆశీర్వాదముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయినది. నేను క్షమించే దేవుడిని ఎప్పుడు మీతో దెబ్బలాడేవాడిని కాదరో బాబా అని మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉండేలా నేను పెట్టిన జీవాత్మ క్షీణించిపోను హోషేయ గ్రంథాలను చూస్తూ ఉంటాం కదా. నేను సమీపముగా ఉండే దేవుడిని, దూరముగా ఉండేవాడిని కాను. ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఆయన మనతో గత వారం లెసన్స్లో కూడా అదే చూస్తాం కదా. జయించు వారిని జీవవృక్ష ఫలములు తినేవారిగా చేస్తాను. దేవాతి దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెంత మాత్రము జ్ఞాపకం చేసుకున్నాడు మన దోషములను.
నిరంతరము కోపించడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపించడు. కనికరము చూపుట్లో సంతోషించేవాడు, కనికర సంపన్నుడు. 130 కీర్తనలు అంటూ ఉంటాడు, జనులు యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును, నీ యొద్ద కృప దొరుకును, నీ యొద్ద విమోచన దొరుకును. క్షమించేవాడు, విమోచించేవాడు, ప్రేమించేవాడు. పాపములను బట్టి ఆ పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని దేవుడు క్షమించిన రీతిగా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక ఇజ్రాయేల్ ప్రజలను మాత్రమే కాదు కానీ తన యొద్దకు వచ్చి వారందరినీ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాడు, కానీ తన యొద్దకు వచ్చి వారిని ఆయన అందరినీ హక్కున చేర్చుకునే దేవుడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో, ఆ సువార్త పాఠ్యభాగంలో ఆ తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క స్థితిగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దూరం అయిపోయాడు తండ్రికి, ఆశీర్వాదాలకు దూరం అయిపోయాడు. తినడానికి తినలేని పరిస్థితి ఉంది. నాన్నవారు ఎవరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతని జ్ఞాపకం వచ్చిన విషయం ఏమిటంటే తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది. తండ్రి యొక్క ప్రేమ జ్ఞాపకం వచ్చి తండ్రి దగ్గర ఉంటే అతడు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క భాగ్యములన్నీ గుర్తుకొచ్చాయి. ఆ పందులు తినే పరిస్థితిని, పందులు పొట్టు తినే పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ రెండు కంపేర్ చేసుకున్నాడు. తండ్రి దగ్గర ఉంటే నాకు ఎంత ఆశీర్వాదం ఉన్నది, తండ్రి దగ్గర ఉంటే నాకు ఎంతోమంది దాసీలు ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు. నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఇది కావాలని తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడుతూ ఉంటారు. అలాంటి స్థితిని నేను విడిచిపెట్టేసి ఇలాంటి స్థితికి నేను వచ్చేసానా, తండ్రి సన్నిధి నుండి దూరం అయిపోయానా అని ఆ కుమారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దెర్ ఈజ్ అ కంపారిజన్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. ఉన్నతమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏది కావాలి అని అంటే ఉన్నతమైనటువంటి స్థితే కావాలనుకుంటూ ఉంటారు. అది ఎక్కడ ఉంది? తండ్రి సన్నిధిలో ఉన్నది. నీవు దేవునితో సహవాసము చేస్తే, నీవు తండ్రితో సహవాసము చేస్తూ ఉంటే తండ్రి అనుభవిస్తున్నటువంటి తండ్రి ఆస్తిలో అన్నీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నావన్నీ నీవి. దేవుడు తండ్రి అంటున్నాడు, నావన్నీ నీవి, నీకు ఏం కావాలో తీసుకో. దెర్ ఇస్ ఎ కండిషన్. అయితే ఏంటి? నీ హృదయం నాకు ఇచ్చేసాయి, నీ హృదయములో నన్ను ప్రతిష్ఠించుకో, నీ హృదయం అంతటితో నన్ను ఆరాధించు, నేను దగ్గరికి వచ్చేస్తాను. హృదయమైనది తలుపు నొద్ద యేసునాథుడు. గత వారం కూడా అది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అరే బాబు రా, నేను నీకు ఏం కావాలో ఇచ్చేస్తూ ఉంటాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నన్ను వెంబడించు, నువ్వు చేయవలసిన పని ఏంటంటే నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నా మాట విను. నేను మీకు తండ్రిగా ఉన్నాను కాబట్టి, మీరు నాకు కుమారుగా ఉన్నారు కాబట్టి, నాకు రావాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ ఏదైతే ఉన్నదో అదే నాకు కావాలి అంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఘనపరచుకొని నన్ను ఘనపరుస్తూ ఉంటాను. త్రాహిమాం క్రీస్తునాథా అని ఎవరైతే తిరిగి మరలా దేవుని దగ్గరకు వస్తూ ఉంటారో ఆయన దయచూపే దేవుడు. త్రాహిమాం క్రీస్తునాథా దయ చూడారే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరి తినిపుడు అని దేవుని పాదం దగ్గరికి మనం వస్తూ ఉంటున్నప్పుడు ఆ తండ్రి ఏ రీతికైతే తప్పిపోయిన కుమారుడు తన దగ్గరకు వస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడో ఈ పరమ తండ్రి కూడా నా కుమారుడు అది తిరిగి మళ్ళా నా దగ్గరికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. గొప్ప విందు చేశాడు, రాజవంగరం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, కోల్పోయినవన్నీ తిరిగి మరలా ఇచ్చేసాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన క్షమించే దేవుడు. ఎందుకు వెళ్ళిపోయావు, సరిపోయిందా, తెలిసిందా అని అనలేదు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. ఇప్పుడు నా కుమారుని దగ్గరికి వస్తూ ఉంటాడా, ఎంతకాలం అయిపోయిందో వాడు భాగభాగ్యంలో అనిపించి సరైన తిండి తిని
స్నానం చేసిన లేదో, ఈ మురుగు బట్టలతో ఉన్నాడు లేదో అని అనుకోలేదు. వెంటనే కౌగులించేసుకున్నాడు. క్షమించే దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. విందు చేశాడు. ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడుతూ, నేను క్షమించే దేవుడను, నేను సమీపముగా ఉండే దేవుడను, నేను మీతో సహవాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాను, మీకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను, మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను, నిత్యరాజ్యములకు వారసులుగా నేను ఉన్న స్థలంలో నాతో పాటు మీరు యుగయుగములో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. అందుకే నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. ఆయన క్షమించాడు. ఎంతగా క్షమించాడంటే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు, నిన్ను విమోచించాడు సాక్రిఫైస్ ద్వారా. ఇంకేం కావాలి నీకు? తండ్రి సన్నిధిలో ఉంటే అంత సంతోషమే. తప్పైన కుమారుడు తిరిగే రీతికి అయితే ఆ అధికారాన్ని పొందుకున్నాడు. ఈ పాత నిబంధన ప్రవక్త మీకా గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. సముద్ర అగాధములో మా దోషములను పడవేస్తూ ఉంటావు, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధములో నీవు పడవేతువు. పూర్వకాలమును నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులు పూర్వకాలాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని ఏ రీతిగా ఆశీర్వదించామో, వారు ఏ రీతిగా సత్య ప్రమాణం చేస్తారు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫర్సెక్ యు, విల్ నెవర్ లీవ్ యు. దేవుని యొక్క వాగ్దానం ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పినటువంటి వాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మనందరికీ తెలుసు. దేవుని పిల్లలకు సత్పురువుగా ఉన్నటువంటి వాడు, సేవకులను క్రైస్తవులు అందరిని హింసిస్తున్నటువంటి వాడిని కూడా దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు, నువ్వెవడో అని అడుగుతున్నావు, నువ్వు నన్ను హింసిస్తున్నటువంటి ప్రభువును యేసుక్రీస్తు వారు దర్శించారు. తిరిగి మరలా అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క పాప పొరలు అంధకారం అంతా తొలగించేసాడు, గర్వం అంతా తొలగించేశాడు. తన రాజ్య మహిమకు తిరిగి తన ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా పౌలును దేవుడు వాడుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ఆయన ప్రేమ ఎట్టిదో నేను చూశాను. ఒకప్పుడు దోషకుడను, హింసకుడను, హానికరుడైనటువంటి నన్ను తన రాజ్య మహిమకు నన్ను ఏర్పరచుకుని పిలుచుకుని, యోగ్యత లేని నన్ను యోగ్యునిగా చేసి తన రాజ్య మహిమకు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడుకొని ఆయన నామాన్ని కనపరచడానికి, ప్రపంచమంతా సువార్తికరణ చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడు అంటాడు. అపోస్తులందరికంటే నేను తక్కువ వాడినప్పటికీ కూడా హీ రెడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డిసైపుల్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. తను తగ్గించుకుంటూ ఉన్నాడు. అపోస్తులు కానీ వారు 12 మంది శిష్యుల కంటే నేను చాలా తక్కువ అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఘనమైన పరిచర్య ఇచ్చాడు. ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు దేవుని యొక్క. ఎందుకంటే దేవుడు హెచ్చించవలసి వాడు అన్నాడు, మనం తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన కృప కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన పాపములన్నింటినీ కూడా ఆయన పరిహరించే దేవుడిగా ఉన్నాడు. నీ పాపములు ఎంత భయంకరమైనప్పటికీ కూడా, మసిగొడ్డ వలె నీ నీతి మురికగా ఉన్నప్పటికీ కూడా నా రక్తములు నేను కడిగి శుద్ధి చేసి హిమము కంటే తెల్లగా నేను చేయబోతూ ఉన్నాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఆయన రక్తంలో మనం కడుక్కుందాం. ఆయన మనల్ని పిలుస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉంటూ ఉన్నప్పుడు, ఆయన పాదాల చెంత పట్టుకొని ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా, ఆరాధించేవారుగా ఉండి, దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి సాధనముగా నీవు నేను మనమందరం కూడా వాడబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఎత్తి బిడ్డలు వాక్యం ఫలించటకు నీ కృప అనుగ్రహించండి, మహిమ పొందమని. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నిత్య రాజ్యములకు వారసులుగా చేయమని. బిడ్డలైనా ఆయా కాలేజీల్లో, స్కూల్స్లో జాయిన్ అవుతూ ఉండగా తగిన
దేవ ఏర్పాట్లు మీరే జరిగించండి. బిడ్డల విషయాలని కృప చూపించండి. దేవ చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని, మా దేశంలో రాష్ట్రంలో నాయకులందరినీ దీవించి ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని, అధికారులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇజ్రాయేల్ ప్రజలను యెరూషలేమును దీవించి, యెరూషలేము చుట్టూ ఇజ్రాయేల్ చుట్టూ దేవదూతలు కావాలి కంచె తోడిచి నడిపించి మహిమ పొందుకోమని ప్రియకుమారుని రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండును గాక. ఆమేన్.